బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, బెయిల్ మీద ఉన్న ఆయన బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఒక రకంగా చెప్తే ఎవరైతే టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి ఉంది, అది ఇది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే వాదన నడుస్తుంది. జనాల్లో చాలామంది నిజంగా అలాగే ఉండదు. సార్ ఏదో దొంగ సర్టిఫికేట్ ఎక్కడో మా అమ్మకు బాగాలేదని తీసుకొచ్చి బెయిల్ తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఒక 4 టీములు వెళ్ళిపోతున్నాయి, లాక్కరండి, పీక్కురండి, ఊరేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి లోటుపాట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి ఒప్పుకోవాల్సింది అంటారా? ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే కీ పోస్ట్లో ఉన్న రాజకీయ నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకోవటానికి టైం ఇవ్వకపోతే ఇట్లాంటివి జరుగుతాయి. నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు గ్రేట్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఎప్పుడైనా సరే నేను మాట్లాడాలి, నేనే కాదు చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్లో వాళ్ళ ఓఎస్డీకో పిఏకో ఫోన్ చేసి సార్తో మాట్లాడాలి అంటే ఆ రోజు సాయంత్రమో లేకపోతే నెక్స్ట్ డే మార్నింగో, అవసరమైతే ఇంటికి రమ్మనో లేకపోతే సెక్రటరీకి రమ్మని, టైం లేకపోతే ఆయన కారులో కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటే మళ్ళీ విసిపెట్టి రాకుండా నేను పంపించేవాడు. ట్రావెల్లో మాట్లాడేవాడు. అప్పుడు ఏమైపోతుంది, నీకు సమాజంలో ఏం జరుగుతున్నాయో పోలీసులు ఎలా మిస్గైడ్. ఇప్పుడు పోలీసుల వ్యవస్థ ఎలా ఉంటుంది, డబ్బుకు ఆశపడతారు కొంతమంది. అందరూ నేను అన్ను, నువ్వు ఎంత నీ మీద లాయల్టీ ఉన్నా, నీ వలన భయం ఉన్నా కూడా డబ్బు ఆశ చూపితే వాడు లొంగిపోతాడు. లొంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాడు పై వాళ్ళని మిస్గైడ్ చేస్తాడు. తెలియనట్టు ఊరుకుంటాడు, తెలిసినా తెలియనట్టు ఊరుకుంటాడు. ఉన్న విషయాన్ని లోకల్గా ఎవరికి తెలుస్తుంది? కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు, లేదా కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదో జరుగుతున్నది ఇక్కడ అని పసిగట్టగలరు. అలాగే జర్నలిస్టులు ఇంకా ఎక్కువ పసిగట్టగలుగుతారు. నువ్వు ఎప్పుడైతే మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఇంటరాక్షన్ కారో, అపాయింట్మెంటే ఇవ్వరో, నీకు సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడేం చేస్తున్నాడు, ఎక్కడేం జరుగుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది అదే. అర్థమైందా? అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసేటువంటి వాళ్ళు సీఎం దగ్గర ఒక కొత్త ఫోన్ కాల్ వచ్చినా కూడా అప్పుడు సమయం లేకపోతే తర్వాత సమయం ఉన్నప్పుడు ఫోన్ చేసి ఎవరు మీరు దేనికి ఫోన్ చేశారని అడగాలి. అడుగుతున్నారా? పేర్లు వాళ్ళ దగ్గర నమోదైన పేర్లు కూడా వాళ్ళు ఫోన్ చేసినా కూడా పేరు చూసుకొని ఈయనెందుకు నాకు ఫోన్ చెప్పో అని ఫోన్ ఎత్తడం లేదు. నాకు ఎవరు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు చెప్పిందే చెప్తున్నాను, నేను చెప్పడం కొత్తగా చెప్పడంలే. నీకు ఎమ్మెల్యేలు ఇద్దరు అపాయింట్మెంట్ దొరకకపోతే వాళ్ళ ఎంటమడి కార్యకర్తలు తీసుకొని పార్టీ ఆఫీసులో ఆయన ఫిర్యాదులు స్వీకరిస్తాడు కదా, అక్కడ పోయి కలిశారు. అవసరమా? నాయకుల పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజల సమస్యలు ఎందుకు వచ్చింది మార్పు? ఇంతకుముందు అట్లా లేదు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన అలా లేదు. అప్పుడు ఎప్పుడు మధ్యాహ్నం పూట ఎమ్మెల్యేలు, మంత్రులకు అపాయింట్మెంట్ ఉండేది 3 to 4. అప్పుడు ఆ టైంలో జర్నలిస్టులు పోయినా కూడా ఉండేది అపాయింట్మెంట్. అలాగే రాష్ట్ర నాయకులు, తెలుగు కార్యకర్తలు, నాయకులు పోయినా కూడా వాళ్ళకు ఉండేది. లేకుంటే ఎక్కువ మంది వస్తే వరుసగా నిలబెట్టి ఆ ఛాంబర్ దగ్గర బయటకు వచ్చి వెళ్ళిపోయే ముందు అందరితో మాట్లాడుకుంటూ వాళ్ళ కాగితాలు తీసుకుంటూ సమాధానం చెప్పుకుంటూ లాస్ట్లో లిఫ్ట్ ఉంటుంది ఎక్కిపోయేవాడు. నేను కల్లారా చూసాను. నేను కూడా ఒకసారి బయట నిలబడుకొని ఆయనతో పాటు లిఫ్ట్లో మాట్లాడతా కిందికి వచ్చిన. ఇట్లా లిఫ్ట్లో ఎక్కువ మాట్లాడతా పోదామని. ఇవాళ అక్కడ అమరావతిలో ఆ పరిస్థితి ఉందా? ఆయన ఇంటి దగ్గర ఆ పరిస్థితి ఉందా? ఇంతకుముందు ఆయన ఇండ్లు ఉంది, అక్కడ పోతామా? హైదరాబాద్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అక్కడ వైర్లెస్ సెట్ పెట్టుకొని అడుగుతారు, ఎవరు మీరు? వాళ్ళ నాయన. లోపలికి చెప్తారు, చెప్తానే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, మరి లోపలికి రమ్మంటారు. పోయడం 30 నిమిషాలు, అర్ధగంట, గంట కూర్చున్న తర్వాత బయటకు వచ్చేప్పుడైనా ఏమొచ్చారు అని మాట్లాడేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ ఉంది? అక్కడ లేదు. ఎప్పుడో 3 నెలల కిందట ఒక ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు ఒక మెసేజ్ చూశాను నేను, మాట్లాడుతున్నా. గవర్నమెంట్కు 3 నెలల కిందట ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఇప్పుడు మేము ఫార్వర్డ్ చేసినాం సంబంధిత అధికారికి అని 3 నెలల తర్వాత ఇప్పుడు మెసేజ్ వచ్చింది ఈరోజు.
ఇంకా పరిపాలన ఎలా ఉందో చూడండి మరి. ఇంకా అర్జెంట్ అయితే ఏంటి పరిస్థితి? మరి ఏంటి చెప్పండి. అలాగే అసలు నీకు సమాజంలో ఏం జరుగుతుంది అన్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా పనిచేస్తున్నదా? బోరగడ్డ ఎలా చేయగలిగింది దాన్ని? అంటే నిఘా లేదనే కదా. అవును. అసలు వాడు వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ గవర్నమెంట్లో నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నువ్వు పవన్ కళ్యాణ్ని లోకేష్ని అందరిని తిట్టావు, నువ్వు గుంటూరు ఎక్కడైతే రాజధాని ప్రాంతంలో లలిత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మకి బాగాలేదనేది ఏదో ఎక్కడి నుంచో ఒకటి తీసుకొచ్చి అక్కడ ఎవరైతే కార్డియాలజిస్ట్ చేస్తే సైన్ పెట్టి ఆయన ఫోర్జరీ చేసి అది తీసుకెళ్ళి ఇస్తున్నాను గవర్నమెంట్కి ఏదన్నా అయితే నన్ను నెక్స్ట్ ఏం చేస్తుందని భయం కూడా లేదని. మరి అర్థం అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇప్పుడు ప్రభుత్వం అన్నాక నాయకుల మీద భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. భయం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. భక్తి ఉన్నా కూడా అయ్యో మన చెడ్డ పేరు రాకూడదు, ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు రాకూడదు, మనం చేసే తప్పులు ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి మనం సిన్సియర్గా పనిచేద్దాము, ఇంకొక గంట ఎక్కువ ఆఫీసులో కూర్చొని పనిచేద్దాము, వచ్చిన ప్రతి ఒక్కరిని పిటిషన్లు తీసుకొని విచారిద్దాము అనేటువంటిది కలుగుతుంది భక్తి ఉంటే. నేనైతే గమనిస్తున్నా 9 ఏళ్ళ నుంచి భయము భక్తి రెండూ లేవు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ అవినీతి తగ్గిందో చెప్పు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కావడం లేదా, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కావడం లేదా, గంజాయి స్మగ్లింగ్ కావడం లేదా? గంజాయి స్మగ్లింగ్ ఆగిందా? వారానికి ఒకసారి పట్టబడుతుంది ఎక్కడో చోట. ఎక్కడ ఎట్లా వస్తుంది భయం? అంటే ఎక్కడ భయము లేదు అని దాని అర్థం. అవి జరుగుతున్నాయి అంటే మరి ఎవరు భయం లేకుండా పోయిందంటే కారణం ఎవరు? మరి నీ విజిలెన్స్ వింగ్లు ఏమైనాయి, పోలీస్ వ్యవస్థ ఏమైంది, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైపోయారు చెప్పు, ఏమైపోయారు? వాళ్ళు ఏమరా ఎస్పీని పిలిచి ఏమయ్యా బాబు మన జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి విపరీతంగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది, విశాఖ ఏజెన్సీలో ఉచితంగా అని పెట్టి ఏ మంత్రి మాట్లాడినట్టు, ఏ మంత్రి హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరి పని వాళ్ళది. అంటే ఓవరాల్ గా నెట్వర్క్ సరిగా లేదు ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు. మరి రాబోయే కాలంలో ఏమైనా వస్తుందో తెలియదు. మళ్ళీ ఏమైపోయింది, కార్నర్ అయిపోయింది ప్రభుత్వం. అటు తిరిగి ఇటు తిరిగి లోకేష్ గారి వైపు కార్నర్ అయిపోతున్నది. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇంకా మంచి ఆరోగ్య పరిస్థితుల్లో ఉంటూ అన్ని విషయాల అవగాహన ఉండి ఎదురుగా ఎవరు వస్తున్నా గుర్తుపట్టి మాట్లాడి ఏం వచ్చావు ఏం చెప్పు అని అడిగే పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అసలు ఎవరు మనుషులే కనుక్కోలేడు, ఎవరిని ఎవరితో ఇంటరాక్షన్ లేదు, ఏమీ లేదు. ఆయన ఏం చేయగలుగుతాడండి లోకేష్ గారు? ఏది ఎత్తుకున్నా కూడా లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. దరిద్రమేంది చెప్పమంటారా? చెప్పండి సార్. జర్నలిస్టులకు సంబంధించిన జీవో ఇప్పటి వరకు రాలే, 3 నెలలు అయిపోతుంది. డ్రాఫ్ట్ తయారైపోయింది, జీవో రావాలా. పాత అక్రిడేషన్లే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. కొత్త జీవో డ్రాఫ్ట్ తయారైపోయి 3 నెలలు అయింది. డ్రాఫ్ట్ లీగల్ గా పరిశీలించి దాన్ని మంత్రి ఆమోదించి సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం కూడా ఏదైనా ఉంటే దాని మీద వెరిఫై చేసుకొని ఏదైనా చిన్న సజెషన్ చేస్తే జీవోగా బయటకు వస్తుంది. అది ఎక్కడుందో తెలియదు ఆ డ్రాఫ్ట్. నేను సంబంధిత అధికారిని అడిగాను, సమాచార శాఖ అధికారిని. లోకేష్ గారు ఇంకా దాన్ని చూడలేదండి అన్నాడు ఓపెన్ గా. లోకేష్ గారికి ఏం సంబంధం? అది సమాచార శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అవును, ఎవరు కాదు. మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్తుంది ఆయన చూడాలట. అంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది చెప్పండి? ఆయనకి తీరిక ఉంటుందా? అన్ని శాఖలు చూసే తీరిక ఉంటుంది. మీరే సజ్జల రామకృష్ణ సకల శాఖ అని చెప్పి తిట్టిరే 5 ఏళ్ళు. మీరు కూడా అదే చేస్తారు. ఇప్పుడు మీరు అన్ని శాఖలు లోకేష్ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఆయన పాలసీ మ్యాటర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయన చూడాలి అంటే ఇంకా మిగతా మంత్రులు ఉండేది దేనికి ఇంకా చెప్పండి? అందువల్ల ఇక్కడ ఇట్లా ఈ సిస్టంలో పోతే గనక ఇంకొక 6 నెలల లోపల గవర్నమెంట్ పరిస్థితి ఇరకాటంలో పడిపోతుంది. అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. ఎవరిలో? మీ పార్టీలోనే. తెలుగుదేశంలో పెరుగుతుంది, బీజేపీలో పెరుగుతుంది, జనసేనలో పెరుగుతుంది, 100% పెరుగుతుంది. వాళ్ళ పనులు కూడా జరగడంలే, ఏమీ జరగడం లేదు. నువ్వు ఎంతమంది బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని అపాయింట్మెంట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు చెప్పారు చూద్దాం. తీమని అపాయింట్మెంట్స్ బయటికి. జనసేన 21 మందితో ఎంతమందితో 1-to-1 మాట్లాడారో చెప్పండి చూద్దాం. తెలుగుదేశం వాళ్ళతో ఎంతమంది చెప్పండి. ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి పదవి దిగిపోయిన నాటికి 5 ఏళ్ళు 151 మందిలో
82 మందితో ఆయన మాట్లాడనే లేదు తెలుసా, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేల్లో 82 మందితో ఆయన 5 సంవత్సరాల పీరియడ్ లో మాట్లాడలేదు. అలాంటి పరిస్థితి రావాలా ఇప్పుడు కూడా చెప్పు? పోయాడు అందుకని 11 సీట్లు వచ్చి. అందరిని కూర్చోబెట్టి గుంపులో పోయిందలాగా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టా, ఎమ్మెల్సీని కూర్చోబెట్టా, ఉపన్యాసం ఇచ్చా, బెదిరి ఇలా అంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి నేను చెప్పాను, ఇది చేయండి, ఇలా ఉండండి, స్ట్రిక్ట్గా ఉండండి, పని చేయండి అని చెప్పాను అని టీవీలలో ప్రచారం వస్తే అయిపోతుందా? వాని బాధ ఏందో నువ్వు పర్సనల్గా ఇంటేనే నువ్వు తీర్చగలుగుతావు. అవును, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ బాధ ఏందో నువ్వు 1-to-1లోనే బయటకు వస్తుంది, జనంలో ఎందుకు బయటకు వస్తుంది? నువ్వు అందరిని కూర్చోబెట్టి ఉపన్యాసం ఇస్తే వస్తుందా? రాదు. ప్రత్యేకం కూర్చోబెట్టి మాట్లాడాలా. మాట్లాడితే నియోజకవర్గం సమస్య, ఇంకా సమస్య, అవతల సమస్య అని చెప్పగలుగుతాడు ఓపెన్గా. అక్కడ ఎట్లా చెప్తాడు నీకు జనంలో? అందరిని పెట్టాను, దానికి పెద్ద పబ్లిసిటీ, అందరిని కూర్చోబెట్టాడు, వార్నింగ్ ఇచ్చాడు, ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, లేకపోతే వెనక మార్కులు వేశారు. ఏంటికి ఇవన్నీ? పబ్లిసిటీకి పనికి వచ్చేది తప్ప ప్రాక్టికల్గా పనికిరావు. ప్రాక్టికల్గా పనికి రావాలి అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రత్యేకించి టైము 3 to 4 అట్లా ఇచ్చాడో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు 1-to-1 అది కూడా అలా ఇవ్వు, ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. నువ్వు పని కాకపోయినా అతనికి ఒక సంతృప్తి ఉంటుంది, మాట్లాడాను అని చెప్పాను ఆయనకని చెప్పి కాగితం ఇస్తాడు, చెప్పుకుంటాడు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పోయి పార్టీ ఆఫీసులో లైన్లో పోయి జనాలతో పాటు పోయి, సరేలే ఎమ్మెల్యే కాదు ముందుకు పోయింటావు, క్యూలో పోకుండా ముందే పోయింటావు అనుకో, రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. ఆ రిప్రజెంటేషన్ ఇస్తే ఆడు ఏం చెప్తాడు నీతో? అంతమంది ముందర కెమెరాలు అన్నీ ఉంటాయి, మళ్ళీ మీడియా కెమెరాలు, ఏం చెప్తాడు చెప్పు అక్కడ? అది ఇచ్చినా కూడా అది ఏమి ఇచ్చాడో కూడా చెప్పలేడు, కాగితం గట్టిగా చెప్పలేడు కదా. అవును, మరి అది ఏంటి? అది పోనీ పార్టీ ఆఫీసులోనే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సపరేట్ టైం, ఒక టైం ఇవ్వండి, వేరే టైం ఇవ్వండి, కూర్చోండి, మాట్లాడండి, ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చింటే రమ్మానండి, ఇక్కడ లోపల కూర్చుంటాని. ఇది సరే. ఇప్పుడు మాకు సమయం లేదు, నెత్తి బురద జల్లిపోయాడు, అదంతా క్లీన్ చేసుకుంటున్నాము, ఒప్పుకుంటా. బురదల్లే పోయాడు ఆయన, మనం ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు బురదల్లే పోయాడు, విదిలించుకునే బాధ్యత మీ మీద పడింది, ఎక్కువ సమయం మీరు పని చేయాలి, కాదని ఎవరు అనరు. ఎక్కువ సమయం మీరు పని చేయాలి అని ఉన్నప్పుడు, కష్టపడాలని మీరు అనుకుంటున్నప్పుడు దుబాయ్కి పోయి క్రికెట్ చూస్తాడన్నారా లోకేష్ గారు? అంత సమయం ఉందా? దుబాయ్ క్రికెట్ చూసే సమయం ఉంది. మళ్ళీ ఏమని వస్తున్నది వార్తల్లో? క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడితో మాట్లాడడానికి పోయినాయంట. ఏమైంది ఇప్పుడు? ఏమవసరం ఉందని పోతారు అక్కడికి? ఇక్కడ పరిస్థితి ఏంది? అక్కడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని పెట్టి ఇక్కడ ఏదో ఏం చేయగలుగుతావు? వాడు వచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ ఏమో ఒక 100 కోట్ల గ్రాంట్ ఇస్తాడా? ఇవన్నీ కరెక్ట్ కాదు వీళ్ళ విధానాలు. ఇక్కడ ఢిల్లీకి పోతారు వారానికి 2 సార్లు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు. అసలు వీళ్ళ ఖర్చులన్నీ బయటికి తీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఖర్చులు కనపడతాయేమో రేపు. వాళ్ళకి అసలు బుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డికి. అసెంబ్లీలో కూర్చొని లెక్కలు అనాలా? నేను రాను అసెంబ్లీ కానీ ఇంట్లో కూర్చుంటానంటే ఏమైనా అర్థం ఉంది దానికి? నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నువ్వు ప్రతిపక్ష పార్టీ మీది, 11 మంది ఉన్నారు, నిలదీయడానికి 4 చాలండి, 11 మంది కూడా అవసరం లేదు. కాదు సార్, నిలదీయడానికి 2 గంటలు 3 గంటలు కావాలా? మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు కదా. నువ్వు వాళ్ళకి భయం ఏముంటుంది? నువ్వు అలా బాయ్కట్ చేస్తే చెప్పు, భయం ఎందుకు ఉంటుంది ప్రభుత్వానికి? ప్రజలకు ఏం సమాధానం చెప్తావు రేపు? నాకు హోదా లేదు కాబట్టి మేము పోలేదంటావా? నువ్వు పోకు, మిగతా వాళ్ళని ఎందుకు ఆపావు? మిగతా 10 మందిని ఆపావు కదా, వాళ్ళు కూడా పోకుండా. కరెక్ట్ కాదు అది. అరే రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి అసెంబ్లీ అది, చంద్రబాబు నాయుడు సొంతంగా ఏర్పాటు చేసుకుంది కాదు అది. చట్టబద్ధము, రాజ్యాంగబద్ధము. అది ఒక దేవాలయంగా రాజకీయ పార్టీలు భావించాలా. లోపల దండ పెట్టి ఎందుకు కూర్చుంటారు అక్కడ? కాబట్టి ఇక్కడ నువ్వు అక్కడ వెళ్ళి ప్రజా సమస్యలు బయటికి తీయి. ఇప్పుడు నువ్వు తప్పు చేసావని వాళ్ళు అన్ని తిట్టారు కదా, నువ్వు కూడా వాళ్ళ తప్పులు బయట పెట్టాలంటే కరెక్ట్ ఫోరం అసెంబ్లీనా కాదా? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారంటే అందరూ చూస్తున్నారండి, ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు? మరి కాదా, నువ్వు ఆ ఫోరం ఎందుకు వదిలేసుకుంటున్నావు? 5 నిమిషాలు వెళ్ళిపోతున్నావు కనబడకుండా. ఇప్పుడు నువ్వు ఆ ఫోరం వదిలేసుకొని నేను నిలదీయనని నువ్వు అన్నప్పుడు నేనైతే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నా. మీ మీద కేసులు కూడా పెట్టడం లేదు కాబట్టి ఇద్దరు ఏమైనా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారా?
నువ్వు అసెంబ్లీకి రావాకు, నిలదీయాకు, ఆ, నేను ఏమీ మీ నేను జోలికి కేసులు మేము పెట్టను. మీ జోలికి మేము కూడా రాము అని చెప్పి ఏమన్నా అండర్స్టాండింగ్ వచ్చారా? జనం అదే అనుకుంటారు కదా రేపు, ఇప్పుడు కాకపోయినా ఒక నెల 2 నెలలు అనుకుంటారు కదా. కరెక్ట్, అది మరి కరెక్ట్ కాదది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం. నమస్తే.